సీఎం కేసీఆర్ కు చేసిన వ్యాఖ్యలకు మంత్రులు పొన్నం, జూపల్లి, వాకిటి, అడ్లూరి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పై ముప్పేట దాడికి దిగారు. నిన్న ప్రెస్ మీట్ లో తోలు తీస్తామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తోలు తీస్తామంటే చూస్తూ ఊరుకునేవారు ఎవరూ లేరన్నారు. ఉనికి కోసమే కేసీఆర్ బయటకొచ్చారన్న మంత్రులు ప్రజలే బీఆర్ఎస్ తోలు తీశారని, దీంతో బీఆర్ఎస్ కండలు కరిగిపోయి తోలు మాత్రమే మిగిలిందని ఎద్దేవా చేశారు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ, ఉనికిని కాపాడుకోవడానికి మీరు రాగానే తోలు తీస్తామంటే ఇక్కడ మేము ఇప్పి తోలు చూపెట్టి మీకు ఇవ్వడానికి సిద్ధంగా లేం. ఎవరు పడితే ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి లేం. ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన మిమ్మల్ని తోలు వీగితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళా తోలు కూడా మొలవకుండా వీగుతానే ఉన్నారు. మీరు మమ్మల్ని తోలు వీగుతా అంటారు. కేసీఆర్ నేను బయటకు వస్తా అని 2 సంవత్సరాల తర్వాత వస్తూనే ఏమన్నాడు, తోలు తీస్తా అన్నాడు. అసలు బయటికి రావడానికి కారణం తెలుసా? గడచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పరిపాలనలో బీఆర్ఎస్కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ మొత్తం కండలన్నీ కరిగిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ తోలు మాత్రమే మిగిలింది. ఆ ఉన్న తోలు రక్షించుకోవడానికి తోలు తీస్తానని మాట్లాడుతున్నాడు. ఉన్నటువంటి పాలమూరు మీద ఎందుకింత ప్రేమ, పాలమూరు మీద ఎందుకింత ఆప్యాయత వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. పాలమూరు మీద కపట ప్రేమ చూపించి పాలమూరుకి మరి తమ 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొందరగా త్వరితగతిగా ఇన్ క్యాష్ అయ్యి పైసలు జమ చేసుకునే పని మాత్రమే ముట్టుకొని నేను జాతికి అంకితం చేసిన అని చెప్పి ఒక పంప్ హౌస్ని ఓపెన్ చేసి అదేదో అద్భుత కల్పన ఏదైతే ఇండ్ల మీద చూపించారో అదే మాదిరిగా ప్రాజెక్టు మీద చూపించి జాతికి అంకితం చేస్తానని అనేటప్పుడు ఎక్కడైనా చిన్నగా కూడా అనిపించలేదా? ప్రజలంతా కూడా మాజీ ముఖ్యమంత్రి మర్చిపోయిండు. పాపం కేసీఆర్ 2 సంవత్సరాలకి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ మీద చర్చ ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాలే. ప్రజలు అనేది అన్ని గమనిస్తారు. మార్పు కోరుకొని ప్రజలు అవకాశం ఇచ్చినారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో పడ్డారు. మరి మాజీ ముఖ్యమంత్రి నేను వచ్చి మా పార్టీ ఇంత అడ్రస్ లేకుండా పోతుంది, ఈ పార్టీ ఉనికిని ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పి ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు 10 సంవత్సరాల రాష్ట్రాన్ని ఆర్థికంగా సంక్షోభం సృష్టించి మీరు చేసిన మంచి ఏందో, సంక్షేమ పరంగా మీరు చేసిన మంచి ఏందో చెప్పమని నేను చెప్తున్నా. లేసొచ్చి ఏది పడితే అదే మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి ఏమి